ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు స్వామి? హోమం జరిపించండి. రేపు సిద్ధంగా ఉండండి. నేనే స్వయంగా వచ్చి అన్ని ఏర్పాట్లు చేస్తాను. నువ్వు రా తల్లి, నిన్నే తల్లి, నువ్వు రా. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. ఎలా ఉన్నావమ్మా రాధిక? నేను పల్లవిని, రాధికను కాను. అబద్ధం వాళ్లతో చెప్పు తల్లి. సర్వం తెలిసిన మాకు నువ్వు ఎవరో తెలియదనుకోవడం నీ అమాయకత్వం. క్షమించండి స్వామి. స్వామి దయచేసి నేను నువ్వెవరో బట్టబయలు చేయడానికి రాలేదు తల్లి. రాబోయే ప్రమాదాన్ని హెచ్చరించడానికి వచ్చాను. వాస్తవానికి నేను నీ వాకిలి తొక్కింది నీకోసం తల్లి, నీ కుటుంబం గురించి కాదు. ఏంటి స్వామి మీరు అనేది? అవునమ్మా, అపాయం కలిగించే వారికి కూడా ఉపాయం చెప్పి ఉపకారం తలపెట్టే నిస్వార్థత నీది. అయినా నీకు దైవం అండ నిండుగా ఉన్న దయ్యాల నీడలో అమాంతం నిన్ను మింగేయాలని చూస్తున్నాయి తల్లి. అందుకే అడుగడుగున అవమానాలు, నిలకడగా ఉన్న నిందలు తప్పటం లేదు. ఆ విషయం నాకు అర్థమవుతుంది స్వామి. కానీ నేనేం చేయగలను? ఎవరినని ఎదిరించగలను? బంధువులే రాబంధువుల్లా నన్ను పీక్కొని తింటున్నారు. మౌనంగా సహించడం తప్ప ఎదిరించే సాహసం చేయలేను. అసలు దొంగలు చీకట్లోనే ఉండిపోతారు, నిజాలు నాలోనే ఉండిపోతాయి స్వామి. నీ స్థితి తెలుసు కాబట్టే పరిష్కారం చెప్పడానికే వచ్చా తల్లి. మన చేతిలో రేఖలు ఎంత చక్కగా ఉన్నా కష్టాల కొలిమిని ఆపలేవు తల్లి. కానీ వాటిని నివారించే శక్తి, నిన్ను కాపాడే శక్తి భక్తికి మాత్రమే ఉంది. ఇంట్లో వాళ్ళు చెప్పేది నీ బాగు కోసమే. నువ్వు బాగుంటేనే వాళ్ళు బాగుంటారు, నువ్వు నిలబడితేనే వాళ్ళు చల్లబడతారు. అందుకే నమ్మకం పోగొట్టుకోకుండా చండీయాగం జరిపించు తల్లి. ఆటంకం రాకుండా ఆ యాగం పూర్తయితేనే ఆ గండం నుంచి గట్టెక్కుతావు. గుర్తుపెట్టుకో. హర హర మహాదేవ శంభో శంకర. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.